మొన్న జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన ట్రంప్ అంతకుముందు ఎన్నికల్లో ఓడిపోయాడు. అంతకుముందు ఎన్నికల్లో గెలుచున్నాడు. తను అధ్యక్షుడిగా ఉన్నటువంటి సందర్భంలో దిగిపోయే పరిస్థితి వచ్చినటువంటి సందర్భంలో తన మద్దతుదారులు యాజిటేషన్స్ చేసి ఫైనల్గా ఆ ఎలక్షనే చెల్లుబాటు కాదంటూ గట్టిగా పట్టుపట్టు కూర్చోవడం. ఆ సందర్భంలో చివరికి న్యాయస్థానాలు ఆదేశాలు, పోలీసు యంత్రాంగం ఆదేశాలతో ట్రంప్ని అవతలకు పంపించడం జరిగింది. ఆ సందర్భంలో ట్రంప్కి వ్యతిరేకంగా ఫేస్బుక్, ట్విట్టర్ లాంటి వాళ్ళు ఎలక్షన్స్ ముందు నుంచినే నెగిటివ్ క్యాంపెయిన్ పెట్టి ట్రంప్కి సంబంధించిన అకౌంట్స్ మీద బ్యాన్ కూడా పెట్టేశారు. దాంతో ఆగ్రహించినటువంటి ట్రంప్ వాళ్ళ మీద కేసులు వేశాడు. ఆ పైన తను ట్రూత్ అనే సొంత సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పెట్టుకున్నాడు. తర్వాత కాలంలో ట్విట్టర్ని ఆయన అభిమాని అయినటువంటి లేదా ఆయన పాజిటివ్గా ఉండేటటువంటి ఏదైతే ఎలన్ మాస్క్ కొన్నాడు, ఆ తర్వాతన ట్విట్టర్ వలన తను విజయం సాధించాడని చెప్పాలా, లేకపోతే తన విజయానికి ట్విట్టర్ కూడా ఉపయోగపడిందని చెప్పాలి, జరిగిపోయింది. అయితే తనకి ఆ తర్వాతన ఇటు ఫేస్బుక్, ట్విట్టర్ ఇద్దరు కూడా క్షమాపణలు చెప్పి ట్రంప్ది బ్యాన్ చేసిన, బ్లాక్ చేసిన అకౌంట్స్ మళ్ళీ రీఓపెన్ చేసినాయి. కానీ ట్రంప్ వాటి జోలికి పోకుండా తన ఓన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్లోనే పోస్టులు చేస్తూ ఉంటాడు. తన ఇమేజ్ ద్వారానే అది సక్సెస్ అనుకున్నాడు. రోజు అతను పెట్టే పోస్టులు రోత పుట్టిస్తుంటాయి అన్నమాట. అర్థం పర్థం లేని లాజిక్లతో విసిగెత్తిస్తుంటాడు. కాకపోతే నా సొంతం అన్నటువంటి దాంతో ఏం చేసినా చెల్లుతుంది, నడుస్తుంది. ఇప్పుడు కాస్త ఆ ట్రంప్కి సంబంధించినటువంటి మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ తరపున ఉన్నటువంటి ఈ ట్రూత్ కాస్త 3,700 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. $400 మిలియన్ లాస్ అయింది అన్నటువంటి విషయం తేలింది ఇప్పుడు.